తరపున నాయనా అటువంటి అటువంటి తల్లిలు ఉండొద్దు నైనా. అటువంటి తల్లులు దేశం మీద ఉంటే దేశం ముందు పడదు దేవుడా. అటువంటి వాళ్ళు ఉండకూడదు భూమి మీద తండ్రి. అటువంటి ఆడివి ఉండొద్దు నైనా. శిక్ష వేయవలసిందే దేవుడా. నా పిల్లగానికి ఏ శిక్ష వేసిండ్రు దేవుడా, ఓలకట్లా శిక్ష పడాలి దేవుడా. అందరూ నటించిరి నాయనా దేవుడా. వాళ్ళతో నా డబ్బులు లేకున్నా నా ఇంటికి వచ్చి పిల్లనిస్తానని వచ్చిండ్రు, మేము ఒప్పుకోలేదు దేవుడా. ఖచ్చితం చేసి పిల్లగాని ఒప్పించిండ్రు నాయనా. ఒప్పించినాక వాడు ఒప్పుకోనే తండ్రి. అంతవరకు ఒప్పుకొని లేకుండే నాయనా. వాళ్ళ మోజులా వేసుకుండ్రి తండ్రి. ఏమి మాయ మాటలు చెప్పిరు నా తండ్రి. మాయ మాటలు చెప్పి నా పిల్లగాని పానం తీసిరే నాయనా. మా నాయనా కత్తికో తునక చేసిరే నాయనా. ఓడు సుప్పార తీసుకొని కాల్చి పారేసిండ్రు నాయనా. గొంతు పేగులో బయట పడ్డవే నాయనా. నా పిల్లగాడు ముఖమే కనబడలేదు నాయనా. ముఖం కూడా చూసుకోకపోతే నా తండ్రి నా ముఖము చూడనిక లేకపాయే నైనా. ముఖము చూడలేక భయపడుకుంటే నైనా. భయపడుకొని ముఖం మూసుకుంటే తండ్రి అంత భయంకరంగా చేసిండ్రు నా తండ్రి. నా ఇంటికి వచ్చి ఇట్లా చేసి పెట్టిరే నాయమ్మ. ఎప్పుడో 24 గంటలు ఆమె ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంటుండే నా తల్లి. నేను తల్లితోన మాట్లాడుతుంది అనుకున్నా నాయమ్మ. తల్లితోన మాట్లాడుతుంది అనుకున్నా నా తల్లి. టిఫిన్లే తెప్పించుకొని తింటుండే, నేను చేస్తే అన్నం తినకుంటుండే నా తల్లి. ఆ అమ్మమ్మ మేము చేసిన తిండి తినకుంటుండే, బయట నుండి తెప్పించుకొని తింటుండే వాళ్ళతోన. మా ఇంట్లో నెల రోజులు ఉందంటే తినలేదు. వాళ్ళు వచ్చి చేస్తే మళ్ళీ తింటుండే, కానీ మేము చేస్తే తినకుంటుండే ఆయమ్మ. వచ్చిందంట కానీ మేము గుర్తుపట్టలేము అబ్బాయిని. వచ్చిందంట. భార్య భర్తలు ఇద్దరు వచ్చిందని అంటున్నారు. అన్నంగా ఇన్నా నేను, కానీ ఇంకా గుర్తుపట్టలే. ఆ మంది ఓల మంది ఎక్కువ ఉండరు. మా ఆడపిల్ల నన్ను దొరకపోయింది. 2 అత్యంతలు వేసొత్తురా నీ కొడుకుకి నువ్వు వేయవా అని తండ్రిని ఆటో తీసుకొని నన్ను తోలుకొని పోయిండు. ఇద్దరు ఈ అమ్మని తొలకపోయింది. 2 అత్యంతలు వేసొత్తురా అమ్మ నువ్వు అని ఆటో తీసుకొని ఇంటికి వచ్చి తొలకపోయింది. నా కుటుంబంలే, నా పాలొల్లులే, నా అన్నల తమ్ముళ్ళులే, ఎవరులే. వాళ్ళ కుటుంబం కాడికే వచ్చిండ్రు. వాళ్ళ కుటుంబం కాడికే వచ్చి వాళ్ళ కుటుంబమే పెళ్లి చేసి వాళ్ళ కుటుంబానికి రూములు చూపించి ఏసు రూములు ఇప్పించుకున్నారు. ఇంతోన ఏసు రూములలో కూర్చున్నారు. అన్ని పిల్లగాంతోనే ఖర్చు పెట్టించింది తల్లి. ఆ అమ్మ మా అమ్మ మంచి మా తల్లి, బంగారు తల్లి. కొడుకు చచ్చిపోయి 2 నెలలు కూడా అయ్యలేదు. నెల అయ్యింది. నెల లోపట దినం వెళ్ళిపోతుందంట. కొడుకు దినం వెళ్ళిపోతుందని వచ్చి నా పిల్లగాని ఖచ్చితంగా చేసి పెళ్లి చేసింది. ఆ అమ్మ చేసి నా కొడుకుని ప్రాణం తీసింది. నా వాళ్ళ కొడుకుకి మేమేం ద్రోహం చేయలేదు కదా. వాళ్ళ కొడుకుని నేనేం చూసిలేను కదా. నా కొడుకు కూడా వాళ్ళ కొడుకునేమి అనలే కదా.